ట్రంప్ ఏం చేసినా హాట్ టాపిక్కే. వైట్ హౌస్ ప్రాంగణంలో రోజ్ గార్డెన్. జాన్ ఎఫ్ కెనడీ కాలం నుంచి అమెరికా ప్రతిష్టకు చిహ్నంగా నిలిచిన ఈ గార్డెన్ కేవలం గార్డెన్ మాత్రమే కాదు, అమెరికా అధ్యక్షుల చరిత్ర, నిర్ణయాలు, జ్ఞాపకాలు కలిగినటువంటి స్థలం. మరి ఈ గార్డెన్ జాన్ ఎఫ్ కెనడీ నుంచి ఒబామా దాకా అనేక అధ్యక్షులు తమ చారిత్రాత్మక ప్రకటనలు చేశారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఈ గార్డెన్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ట్రంప్ ఈ రోజు గార్డెన్ పూర్తిగా పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాజెక్ట్ని ట్రంప్ సిగ్నేచర్ ప్రాజెక్టుగా కూడా చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు. ట్రంప్ ఈ రోజ్ గార్డెన్ మార్పులు తమ అధ్యక్ష పదవికి ఒక స్థిరమైన గుర్తుగా ఉంచాలనుకున్నారని, ఇంతకంటే ముందుగా ఈ గార్డెన్ అనేది మాజీ అధ్యక్షుల జ్ఞాపకాల చిహ్నం, కానీ ట్రంప్ దానిని ఒక శైలి తన పేరు గుర్తుండేలా మలిచారు. ఇది ప్రాంగణంలో ఒక కొత్త బాల్రూమ్ నిర్మాణం ప్రణాళిక కూడా ఆమోదించారు. అయితే విమర్శకులు మాత్రం వేరేలా అభిప్రాయం వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షులు గుర్తులు ఉన్న ఈ చారిత్రాత్మక స్థలాన్ని వ్యక్తిగత పేరు కోసం మార్చడం సరైన పద్ధతి కాదని కొందరు అంటున్నారు. ఇదే స్టైల్ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. గత నిర్మాణాలకి పేర్లు మార్చడం, తనదంటూ ఒక స్టైల్లో ఉండాలని చెప్పి అదే విధంగా ఇప్పుడు ఆ రీతే కనబడుతుంది. ఒక పక్క ప్రజానిధులు స్పష్టంగా లేకపోవడం, ప్రైవేట్ డొనేషన్లు కూడా క్లారిటీ లేకపోవడం, ట్రంప్ రోజ్ గార్డెన్ అసలు ఖర్చు ఎవరు భరిస్తున్నారనే ప్రశ్న మీడియాలో కూడా ఉండిపోయింది. సో మన గత ప్రభుత్వాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటివి చూసాం, ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఎలాంటి విషయాలు చూడాల్సి వస్తుంది. మరి ట్రంప్ ఏం చేసినా పెద్ద హల్చలే. గత ప్రభుత్వంలో పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టుగా ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు అమెరికాలో కూడా అదే పరిస్థితి నెలకొంది.